ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు, మా అభ్యర్థి డికే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆమెను విమర్శించడము, అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, అధికార దుర్వినియోగానికి పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా, ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు 4 లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, సొంత జిల్లా కావచ్చు, కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి, గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది. సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గం అంటూ ఉండదు. రాష్ట్రం అంతా కూడా సీఎం గారి పరిపాలనే. మొత్తం రాష్ట్రంలో విజయాలన్నీ కూడా వారి ఖాతాలోనే వస్తాయి. ఏదైనా 1-2 అపజయాలు వస్తే కూడా వారి ఖాతాలోకి వస్తాయి. కాబట్టి ఒక ప్రధానమైన కారణం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం ఓడిపోవడానికి గతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ సుపారీ తీసుకున్నది. మహబూబ్ నగర్ పార్లమెంటును గెలిపియడానికి, బీజేపీని గెలిపియడానికి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం సుపారీ తీసుకున్నది. ఆ లెక్కలు చూస్తే మీరు అడిగిన కాబట్టి నేను చెప్తా ఉన్నా, 68,000 ఓట్లు మహబూబ్ నగర్ నియోజకవర్గం, నా నియోజకవర్గం కాబట్టి చెప్తున్నా, 68,000 ఓట్లు అసెంబ్లీకి వస్తే ఈ పార్లమెంటుకు వచ్చే వరకు కేవలం 13,000 ఓట్లే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేసీఆర్ కుటుంబము ఫోన్లు చేసి మనం ఎట్లా గెలవం కాబట్టి, కాంగ్రెస్ను ఓడగొట్టడమే లక్ష్యం కాబట్టి మీరు అందరూ కూడా మూకుమ్మడిగా బీఆర్ఎస్కు ఓట్లు వేయండి అని చెప్పారు, బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పుకున్నారు. పోలింగ్ బూతుల కాడ నిలబడి బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి వేయండి చెప్పినాక వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటా అంటే ఇక ఎవరేం చేస్తారు? ఎక్కడైతే మా పార్లమెంటులో 25,000కు పైచిలుకు బీఆర్ఎస్ గెలిచిందో, ఓట్లు వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. అంటే కొద్దిగా డిపాజిట్ మీద కొద్దిగా ఎక్కువ వచ్చిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. మరి 10,000, 13,000, 15,000 ఓట్లు ఎక్కడైతే అసెంబ్లీలో బీఆర్ఎస్కి వచ్చినాయో అక్కడ కాంగ్రెస్ వచ్చిన ఓట్ల, బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే కూడా తగ్గినాయి.